వాటిల్లు. జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ వైసీపీది. మాజీ సీఎం జగన్ హయాంలో అనుమతులు, మౌలిక వసతుల కల్పనకు 900 కోట్లు ఖర్చు చేశాం. 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం చేసింది శూన్యం. పలకలు టెంకాయలకి ప్రభుత్వం పరిమితం. యూరియా ఇవ్వలేదు కానీ ఎయిర్పోర్ట్ కడతారా? ఈ ప్రభుత్వం అధికారంలో ఉండగా అంత నిర్మాణాలు చేసే అవకాశాలు లేవని వైసీపీ జిల్లా అధ్యక్షులు జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. ఇటీవల కాలంగా మాట్లాడుతున్న మాటలు, ఈ మధ్య కాలంలో చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా చూస్తా ఉన్నాను. 2 రోజుల కాలంగా మీరు మాట్లాడుతున్న మాట. ఇక ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తాలూకు కృషి, వైఎస్ఆర్సీపీ పార్టీ తాలూకు చేసిన ప్రభుత్వం చేసిన కృషిని మేము ఎయిర్పోర్ట్ని ఖచ్చితంగా మేమే ఓనర్షిప్ తీసుకుంటాం. ఖచ్చితంగా దాని పనులన్నీ కూడా, దానికి సంబంధించినవన్నీ కూడా పనులు చేస్తాం. ఇందులో ఒక పాయింట్ మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే, దీంట్లో స్ట్రాంగ్ పాయింట్, దీన్ని కడుతుందంతా కూడా ఎల్ఎన్టీ వారు, జిఎంఆర్ సంస్థ ఎల్ఎన్టీ వాళ్ళ సంస్థకి వాళ్ళు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కింద ఇచ్చింది. ఎందుకంటే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వాళ్ళు ఆపరేషన్స్ మాత్రమే చేస్తారు, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయరు. ఎక్కడా కూడా జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్, ఎక్కడైతే జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ వాళ్ళు చేస్తారో వాళ్ళు ఆపరేషన్స్ చేస్తారు తప్ప వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయరు. కాబట్టి వాళ్ళు వచ్చి ఎల్ఎన్టీ వాళ్ళకి ఇచ్చారు, ఎల్ఎన్టీ వాళ్ళు చేస్తారు. ఈ 18 నెలల కాలంగా ఈ ప్రభుత్వం ఏర్పడి సుమారు 18 నెలలు సుమారు కావస్తుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తాలూకు ఇన్వాల్వ్మెంట్తో ఒక రాష్ట్ర ప్రభుత్వం ₹1 చిల్లిగవ కానీ, ఒక జీవోని కానీ, లేదు దీనికి సంబంధించిన పనులు కానీ, దానికి సంబంధించి ఎయిర్పోర్ట్కి సంబంధించి ఇన్సైడ్ ఇంతవరకు ఏం కాలేదు. దానికి కూడా వస్తాను నెక్స్ట్ టైం కూడా, ఇంక ఎయిర్పోర్ట్ సంబంధించి ఏమేమి చేయాలని దాన్ని. భలే ఈ 18 నెలల కాలంగా, ఈ 18 నెలల కాలంగా జరిగింది ఏంటంటే, వారి వారి హోదాల్లో ఎవరైతే ఈ ప్రభుత్వంలో ఉన్నవారు వారి వారి హోదాల్లో వారు వెళ్ళారు. వారి రాజ్యాంగం కల్పించిన హక్కు, వారి హక్కు ద్వారా వారి వారి హోదాల్లో వెళ్ళి వారు దాన్ని పరిశీలించారు, పనులు పరిశీలించారు. ఈ పనులు చేస్తుంది జిఎంఆర్ సంస్థ వారు, వారు అప్పచెప్పిన సంస్థ ఎల్ఎన్టీ సంస్థ. ఇప్పుడు నీకు ఎయిర్పోర్ట్ ల్యాండ్ అయినా, నేను వ్యాలిడేషన్ ప్రపోజల్ అంతా అయిందంటే ఇదంతా కూడా జిఎంఆర్ సంస్థ వారికి సంబంధించిన కార్యక్రమాలకు తప్ప రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన మౌలిక వసతులు ఇది క్రియేటివిటీ చేసాము లేదా ఇది చేసాము అన్నదానికి ఎక్కడ వస్తాం. ఇక మొట్టమొదటిగా భూసేకరణకు వస్తాం.